ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఒక మలైకారోరా గారు ఒక 52 ఏళ్లకి ఇలా ఉన్నారని, ఒక శిల్పా శెట్టి గారు 51 ఏళ్లకి అలా ఉన్నారు. హౌ రియలిస్టిక్ ఇస్ ఇట్? దానికి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్ని మందులు వేసుకోవాల్సి వచ్చింది టు మెయింటైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆర్ బయట కనిపించేదే నిజం అనుకుంటే వాళ్ళు దాని వెనకాల ఉండే కష్టాలు ఏవి వాళ్ళు చెప్తే కానీ. మనకి ఏ రోగాలు లేవనుకోండి, కానీ కొంచెం ఒక 2 కొలతలు ఎక్కువ ఉన్నాం. ఇదివరకు కంటే ఒక 5 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ మారిపోయారు అని అందరూ అంటారు. మెజర్ ఆఫ్ హెల్త్ ఈజ్ నాట్ ద రొటీన్ టెస్ట్ వి డూ. రొటీన్గా మనం షుగర్ చేస్తాము, బ్లడ్ సిబిపి చూస్తాము, అవన్నీ బాగున్నాయి అంటాం. కానీ ఇప్పుడు కనుక మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఎక్కువ ఉంది అని తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడకపోతే ఏజ్కి తగ్గట్టుగా శరీరంలో హార్మోన్స్ కూడా మారుతూ ఉంటాయి. అవి మారకూడదు అంటే హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఇవాళ చాలా సెన్సిటివ్ టాపిక్ ఒకటి మాట్లాడబోతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళల మీద, స్త్రీల మీద, అమ్మాయిల మీద పర్ఫెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయాలి, పర్ఫెక్ట్ ఫిగర్లో ఉండాలనే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది. సరే, ఆరోగ్యపరమైన కారణాలు ఒకవైపు అయితే, ఇంకోవైపు కనిపించడానికి అందంగా ఇలాగే ఉండాలి అని కొలతలు కూడా చెప్పబడింది మనకి. సో ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్, అందరికీ సుపరిచితులు, చాలా అద్భుతంగా చెప్తారు ఏ విషయం చెప్పినా, డాక్టర్ మంజుల అనగాని. లెట్స్ టాక్ టు హర్. ఈ కల్చరల్ సోషల్ ఇంపాక్ట్తో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్త్ బాగుంటుంది స్త్రీలకి అక్రాస్ ఏజెస్. డాక్టర్ మంజుల, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యువర్ షో, స్వప్న. సో ఇది చాలా ఎవర్ గ్రీన్ టాపిక్ అండి. డెఫినెట్లీ బాడీ షేమింగ్ ఇస్ బికమ్ ఎ నార్మ్ నౌ. చాలా పెద్ద నామ్ అయిపోయి. ఇదివరకు సావిత్రి గారు కొంచెం లావుగున్న మొహం చూసి ఆహా అందంగా ఉన్నారు, అది అద్భుతం అంటే అని అనేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. అవును, ఇప్పుడు చాలా ప్రెషర్ పెరిగిపోయింది. ఇప్పుడు మొహం ఎలా ఉన్నా పర్లేదు, బాడీ హాట్గా, అండ్ దట్స్ ఇస్ ద థింగ్ పీపుల్ ఆర్ టాకింగ్ జెన్జీ. హౌ రియలిస్టిక్ ఇస్ ఇట్? ఎందుకంటే ఒక మలైకారోరా గారు ఒక 52 ఏళ్లకి ఇలా ఉన్నారని, ఒక శిల్పా శెట్టి గారు 51 ఏళ్లకి అలా ఉన్నారు. హౌ రియలిస్టిక్ ఇస్ ఇట్? వాళ్ళు అలా ఉండటానికి ఎన్ని త్యాగాలు చేశారు, ఎన్ని చేశారు అనేది ఎవరు మాట్లాడరు. బయట కనిపించేదే నిజం అనేది ఉన్నది. దానికి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్ని మందులు వేసుకోవాల్సి వచ్చింది టు మెయింటైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆర్ డయట్ కానీ, యోగా కానీ, ఓన్లీ హెల్దీ వేనా, లేక ఎనీథింగ్ ఎల్స్ దే హ్యాడ్ టు అండర్గో, ఎనీ సర్జికల్ థింగ్, అవన్నీ మనకి బయటకు కనపడదు, కానీ చెప్పరు కూడా. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనేసి, బయట కనిపించేదే నిజం అనుకుంటే వాళ్ళు దాని వెనకాల ఉండే కష్టాలు ఏవి వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. అండ్ చాలామంది చెప్పడానికి కూడా సిద్ధపడరు, ఎందుకంటే దే డోంట్ వాంట్ టు బి షోన్ దట్ దే ఆర్ వల్నరబుల్. దట్ ఈస్ ద రైట్ వర్డ్. కరెక్ట్. బట్ ఇందాక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ టోల్డ్, స్వప్న. ఏమిటిది అంటే, వయసును బట్టి మనకి చాలా చేంజెస్ వచ్చినప్పుడు ఇస్ ఇట్ ఓన్లీ ద డయట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ విచ్ ఇస్ కట్. సో లోపల నుంచి మనకి హార్మోన్స్ గురించి మనం మాట్లాడతాం, మనం స్ట్రెస్ గురించి మాట్లాడతాం, బింజ్ ఈటింగ్ అంటాం, మనం డిప్రెషన్కి వెళ్ళినప్పుడు లావ్ అయిపోతారు అంటారు, మెనోపాజ్ వచ్చిన తర్వాత లావ్ అయిపోతాము, ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీ వెయిట్ అంటాం. ప్రతిదానికి మనకు ఒక రీజన్ కావాల్సి ఉంటుంది. సో మన వెయిట్ అనేది చాలా సెన్సిటివ్. విసి ఎక్స్ట్రీమ్స్, సన్నగా ఉండి లావ్ అవ్వాలనుకుంటారు, లావు ఉన్న వాళ్ళు సన్నగా అవ్వాలనుకుంటారు. డిపెండ్స్ ఆన్ వాట్ ద పార్ట్నర్, వాళ్ళకి ఎట్లా కావాలి అనేది. ఏ మనిషి కూడా కంప్లీట్గా సంతృప్తితో ఉండరు. ఇది లేని మనకి దూరపు కొండలు నునుపు అని ఎప్పుడు కూడా గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. బట్ లైక్ యూ సెడ్, హెల్త్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎలా మెజర్ చేసుకుంటావు హెల్త్? మనకి ఏ రోగాలు లేవనుకోండి, కానీ కొంచెం ఒక 2 కొలతలు ఎక్కువ ఉన్నాం. ఇదివరకు కంటే ఒక 5 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ మారిపోయారు అని అందరూ అంటారు. అసలు ఒక స్త్రీకి ఎన్ని కష్టాలు, ఎన్ని చేంజెస్ అయింటే బాడీలో అని కూడా తట్టుకోకుండా, అంటే తలుచుకోకుండా. సో మీరేమంటారు? వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ హెల్త్? మెజర్ ఆఫ్ హెల్త్ ఈజ్ నాట్ ద రొటీన్ టెస్ట్ వి డూ. రొటీన్గా మనం షుగర్ చేస్తాము, బ్లడ్ సిబిపి చూస్తాము, అవన్నీ బాగున్నాయి అంటాం. కానీ కొన్ని స్పెసిఫిక్ టెస్ట్ లైక్ లిపిడ్ ప్రొఫైల్ ఈజ్ అగైన్ పైన చూసేది. దాంట్లో ఎపోలైపో ప్రోటీన్స్ అని ఉంటాయి, అవి నువ్వు హోమా ఐఆర్ అంటాం. షుగర్స్ బాగానే ఉండొచ్చు, హెచ్బిఏవన్సీ బాగానే ఉండొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉందో తెలియదు. ఇవన్నీ మన హెల్త్కి కొలతలు. ఇప్పుడు కనుక మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఎక్కువ ఉంది అని తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడకపోతే తొందరగా ప్రీ డయాబెటిక్, దెన్ డయాబెటిక్ స్టేటస్లోకి వచ్చేసి మనం మెటబాలిక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒట్టి ఊబకాయం మాత్రమే కాదు, దానితో వచ్చే వివిధ రకాల వ్యాధులు, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, లిపిడీమియా, హైపర్ లిపిడీమియా, అండ్ హార్ట్ డిసీజెస్ అండ్ క్యాన్సర్స్, ఇవన్నీ వెళ్ళిపోతాయి. అవి మనం ఫస్ట్లోనే గుర్తుపట్టాలి. సో లావు అనేది
బయటకు మనకి కనిపించినట్టుగా ఒట్టి ఊబకాయం మాత్రమే కాదు, ఇన్నరెంట్గా మనం చాలా జరిగే చేంజెస్ని వాటిని ఎలా నార్మల్కి తేవాలి. ఇట్ కెన్ బి మెడికల్ హెల్ప్, నాన్ మెడికల్ హెల్ప్. చాలామంది వస్తారు, ఏమి చేయమండి, మాకు నడవటం మా ఇంట్లో అలా ఒప్పుకోరండి, జిమ్కి మా ఇంట్లో ఒప్పుకోరండి, అన్నిటికీ అట్లాగా. అండ్ దెన్ పోనీ మీరు ఏమైనా మందులు వేసుకుంటారా, మేము అలోపతి బిలీవ్ చేయమండి, మందులు బిలీవ్ చేయమండి. సో యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ బట్ యూ వాంట్ టు లూజ్ వెయిట్. కరెక్ట్. బట్ ఏజ్కి తగ్గట్టుగా శరీరంలో హార్మోన్స్ కూడా మారుతూ ఉంటాయి. అవి మారకూడదు అంటే ఎట్లాగా, ప్రెగ్నెన్సీలో మనం వచ్చే 12 కేజీలు వెయిట్, కొంతమంది 18 కేజీలు వెయిట్ వెళ్తారు. పుట్టిన తర్వాత 5-5.5 కేజీలు తగ్గుతాయి. తర్వాత మిగతావి తగ్గాలంటే మాత్రం మనం చాలా దాని మీద వర్క్ చేయాలి. లేకపోతే అలా ఉండిపోయి పెరిగిపోతుంది కదా. డెఫినెట్గా కదా. ఇట్స్ సో ఈజీ టు పుట్ ఆన్ మోర్ వెయిట్ దాన్ ఇది. సో అబ్బా మేము అలసిపోయి ఇంట్లో పనులన్నీ చేసేస్తామండి, ఇంట్లో పని, దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. అది మన అవగాహనలో మనకి ఏది ఎక్సర్సైజ్ కాదు అనేది తేడా తెలియాలి మనకి. ఎక్సర్సైజ్ అంటే వేర్ ఎవ్రీ మసిల్ కంట్రాక్ట్స్, అప్పుడు మాత్రమే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ పల్స్, గుడ్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ, గుడ్ ఫర్ హార్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు లూజ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో మనం ఏం చేయాలి అంటే ఏరోబిక్స్ కానీ, డాన్స్ కానీ, జిమ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇట్లాంటివి, సైక్లింగ్ కానీ, వేర్ ఎవ్రీ మసిల్ కంట్రాక్ట్స్, అవి చాలా ఇంపార్టెంట్ అయిన ఎక్సర్సైజెస్. సో అలాంటి 15 నిమిషాలు అట్లీస్ట్ చేసిన రోజులో, మన 24 అవర్స్లో మా పిల్లలకి టైం లేదండి, పొద్దునుంచి అవుతూనే ఉంటారు అంటే ఇంట్లో వెళ్ళిపోయి తలుపేసుకుని టపోరి డాన్సులు చేయండి, వేర్ ఎవ్రీ మసిల్ కంట్రాక్ట్స్. సో దిస్ ఈజ్ అ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ పీపుల్ హ్యావ్ టు డూ. దాంతోపాటు డయటరీ చేంజెస్. డయటరీ చేసామంటే మనం బతికేది తినడానికి కదా, మనం సంపాదించేది తినడానికి కదా అంటే ఎస్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం టేస్ట్లెస్గా తినమని మనం ఎప్పుడు చెప్పం. అలా అనేసి తినే దాంట్లో నేను ఒకటి చెప్తాను అందరికీ, ప్లేట్లో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్. ఎందుకంటే ఆ టైంలో వచ్చే హార్మోనల్ చేంజెస్, ఎస్పెషలీ పోస్ట్ మెనోపాజల్లో ఏమవుతుందంటే మనకి టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువైపోయి అబ్డామినల్ గర్త్ పెరిగిపోతుంది. అంటే మేల్ టైప్ ఆఫ్ ఒబెసిటీ వచ్చేస్తుంది, ఫీమేల్ టైప్ ఆఫ్ కాకుండా, ఎందుకంటే ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లూజ్ దట్ సార్ట్ ఆఫ్ వెయిట్ అరౌండ్ ద వేస్ట్. సో మనం ఎప్పుడు కూడా హార్ట్ అటాక్ రిస్క్ ఎప్పుడు ఎక్కువ అది అంటే మనం వేస్ట్ టు హిప్ రేషియో అంటాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనం ఇక్కడ వెయిట్ పెరిగామా, బాడీ మొత్తం పెరిగామా కాదు, ఆ రేషియో ఆఫ్ వేస్ట్ టు హిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వేస్ట్ టు హిప్ రేషియో ఎలా ఉండాలి? అది మనకి శరీరం తత్వాన్ని బట్టి ఉంటుంది. యూజువల్లీ 1:2 అట్లా రేషియో పెట్టుకుంటాం మనం. అంటే వేస్ట్ ఒక 30 ఉందనుకోండి ఎవరికైనా, సో దట్ ఈస్ వాట్ ఇట్ విల్ బి అరౌండ్ 15 అట్లాగా. సో దట్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు మెయింటైన్. సో అట్లాగా ఆ రేషియోలు, ఈ ఎపోలైపోప్రోటీన్స్ ఇవి చూసుకుంటే కానీ మన హెల్త్కి కొలబద్ద ఉండదు. కానీ పోస్ట్ మెనోపాజ్ తగ్గాలి అంటే దానికి తగ్గట్టుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎలా చేస్తాం అది? సో అది డాక్టర్ ఓన్లీ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, డిపెండింగ్ ఆన్ ద హార్మోనల్ టెస్ట్. అవి టెస్ట్ చేసి ఏమన్నా మనకు రీప్లేస్మెంట్స్ అవసరమా, సప్లిమెంట్స్ అవసరమా, అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన బేసిక్ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది ఆఫ్టర్ పర్టికులర్ ఏజ్. సో మెటబాలిక్ రేట్ పెరగడానికి మనం జాగ్రత్త, తినే ఆహారంలో కూడా చేంజెస్ ఉంటాయి. సో మనం తినే ప్లేట్లో తెల్లవి తగ్గించాలి, అంటే రైస్ అలాంటివన్నీ, కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువ. కూర ఎక్కువ. పాత రోజుల్లో కూడా అమ్మమ్మలు చెప్పేవాళ్ళు మనకి, కూర ఎక్కువ తినండి, అన్నం తక్కువ తినండి అని. కానీ మనం అట్లా చేయం. మనకి డెఫినెట్గా మనం అన్నం మనుషులము వచ్చి అంటాం. ఏ రాయైనా ఒకటే. సో అన్నం తింటున్నావా, చపాతీ తింటున్నావా, డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కార్బోహైడ్రేట్. సో కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవి చూసుకోవాలి. కార్బోహైడ్రేట్, ప్రోటీన్తో పాటు మీరు చెప్పినట్టు ఏరోబిక్ అండ్ కంప్లీట్ ఎక్సర్సైజ్ ప్రతి మహిళకి ఏదో ఒక మోతాదులో అవసరం చేయాలి. 100% చేయాలి. చేయకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు లూజ్ వెయిట్. అండ్ ఇంకొకటి, ఐ ఫీల్ బాడీ షేమింగ్ ఈజ్ సంథింగ్ వి షుడ్ నాట్ అలౌ పీపుల్ టు డూ. దట్ ఈస్ సంథింగ్, ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ఫింగర్ ఈజ్ డిఫరెంట్, వాళ్ళ బాడీ తత్వమే వేరే ఉంటుంది. సో అనంత మాత్రం అందంగా లేరు, ఇలా సన్నగా ఉంటేనే ఇది అవుతారు అంటే దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. బట్ హెల్తీగా ఉండటం అనేది మోర్ ఇంపార్టెంట్. డాక్టర్ మంజులాని గాని థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఐడియాస్ ఇచ్చారు అండ్ వాల్యుబుల్ గైడెన్స్ ఇచ్చారు. ఐఎమ్ షూర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మీరు చెప్పిన ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ మీతో ఇంకా సుదీర్ఘంగా చాలా టాపిక్స్ మాట్లాడాలి మీరు అనుమతించినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.